హాయ్, నేను మీ రాజేష్. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ఆయన 8 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాని తర్వాత ఎక్కడ కూడా మీడియాలో కనిపించలా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 6 గంటలకు తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు. ఈ మధ్యలో 8 గంటలు ఎటు పోయారో అర్థం కావట్లేదు జనాలకి. అసలు ఏం జరిగింది, ఏం చేశారు, ఏంటనే దానిపై మన సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఉదయాన్నే ఇక్కడి నుంచి బయలుదేరి కడప వెళ్ళారు. కడప వెళ్ళి 8 గంటలకు ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దాని తర్వాత 10 గంటల నుంచి 6 వరకు అసలు ఆయన ఎక్కడ కనిపించలా, మీడియాలో ఎవరికి కనిపించలా. అసలు ఏమైపోయాడు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు? అలా కనిపించలే ఎక్కడ. దాని తర్వాత తాడేపల్లిలో ప్రత్యక్షం అయ్యాడు. ఏంటిది అసలు? ఏ రకంగా చూడాలి దీన్ని, ఏమనుకోవాలి? ఇప్పుడు కడప బాకరాపురంలో ఆయన ఓటుకి వినియోగించిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ఎక్కడ కూడా, ఈవెన్ రాష్ట్రంలో కూడా ఇన్ని గొడవలు, ఇన్ని అల్లర్లు జరుగుతున్నా కూడా కనీసం ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సో వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలని, లేకపోతే ప్రజలకు ఒక సందేశం ఇవ్వడం కానీ, ఎవరు కూడా ఉద్రేకపడొద్దని కానీ, తన శ్రేణులకు కానీ, లేదా ఈవెన్ ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఎవరు కూడా సమన్వయం పాటించాలని ఎటువంటి ఒక ప్రణాళిక లేకుండా, ఎటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా లేకుండా ఈయన ఈ 8 గంటలు ఏం చేశాడనే దానికి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. సో మీరు చూసుంటే ఈ గత 5 ఏళ్లుగా తన వర్గం, తనకు కావాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లను అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని, అది ఎస్పెషల్లీ తన ప్రాంతానికి, తన రాయలసీమ, తన కడప ప్రాంతానికి చెప్పిన ఒక డీజీపీ, ఒక చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష యొక్క కేడర్ని ఇబ్బంది పెట్టారన్నది మనం అందరం కూడా చూసాం. సో ఈ విధంగా ఎప్పుడైతే ఓటింగ్ వన్ సైడ్ జరుగుతుంది, ఇటు టీడీపీ కూటమికి ఫేవరబుల్గా ఉందని అతనికి ఒక నివేదిక అందిందో, సో చాలామంది సన్నిహితులు, కొంతమంది ఈ నిన్న మొన్నటి వరకు మాకు తిరుగులేదు, మేము పెద్ద పోటుగాళ్ళం, మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే వేదం అని ఏ విధంగా ఉన్న నాయకులు కూడా కొంతమంది సన్నిహితుల దగ్గర వాపోయడం జరిగింది. ఏదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే టీడీపీ క్యాండిడేట్స్ బలంగా ఉన్నారో, సో మనకు ఎదురుగాలు గీస్తుంది కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళ ఓటింగ్ తగ్గించాలని ఆయా ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ ఆయా సెగ్మెంట్స్లో అల్లర్లు చేయమని ప్రోత్సహించాడని, సో ఫోన్లు చేశాడని చెప్పి కూడా చెబుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆపద్ధర్మ గవర్నమెంట్ నడుస్తుందో, కాస్త పోలీసులు తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని కూడా మార్చింది కాబట్టి ఈసీ ఇటు టీడీపీ క్యాడర్ కానీ, జనసేన కానీ, బీజేపీ కూడా బాగా ఫిట్టెడ్ రిప్లై ఇచ్చారు. ఎక్కడైతే నిన్న మొన్నటి వరకు మాకు తిరుగులేదనుకున్న పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ, ఇటు తాటిపత్రుల్లో పెద్దారెడ్డి కానీ, ఇటు మీరు తెనాల్లో చూస్తే ఆ ఎమ్మెల్యే గారు కానీ, అన్నాబతుల శివకుమార్ కానీ, ఇటు మళ్ళీ మన ఇటు చంద్రగిరి చూసుకుంటే ఇక్కడ చెవిరెడ్డి కుమారుడు, వీళ్ళందరూ కూడా, ప్లస్ కాసు మహేశ్వర రెడ్డి కూడా నిన్న మొన్నటి వరకు వీళ్ళు చలాయించిన జూలు కానీ, వీళ్ళు చలాయించిన పెత్తనం కానీ ఒక్కసారిగా ఇటు ఈ కేడర్ అంతా కూడా తిరగబడేటప్పటికి మీరు చూశారు, వంశీ కూడా పరిగెట్టాడు గన్నవరంలో. సో వీళ్ళందరూ వాపోయారంట. ఈయనేమో ఇంట్లో కూర్చుని మాకేమో కేడర్ని రెచ్చగొడుతున్నాడు, మీరు గొడవలు చేయమంటున్నాడు, నాయకులకు ఆదేశాలు ఇస్తున్నాడు, వీళ్ళు చూస్తేనేమో మొన్నల్లా లేరు, వీళ్ళు ఏదో బెబ్బుల్లా తయారయ్యారు, మా మీదే దాడి చేస్తున్నారు వీళ్ళు, మేము ఎక్కడికి పోయేది, రేపు పొద్దున్న ఏదైనా తేడా వస్తే మా ప్రాణాలు కదా పోతాయని చెప్పి వీళ్ళందరూ వాపోయారంట. సో అది ఒక వన్ సైడ్ మీరు చెప్పినట్టుగా ఏం చేశాడన్న దానికి అదొకటి. సో రెండవది, మరి లండన్ నుంచి కూతుర్లు వచ్చారు కాబట్టి, చాలా కాలం తర్వాత అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఓటు వేయడానికి కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా మనకు టీవీలో కొన్ని చోట్ల క్లిప్పింగ్లో కనపడుతుంది. కానీ మళ్ళీ ఈయన ఏదో లండన్ పిల్లల కోసం వెళ్తున్నానని ఈయన అంటున్నాడు. సో మరి క్లిప్పింగ్లో చూస్తే భారతి గారు పక్కన పిల్లలు కూడా వచ్చారు. సో బహుశా పిల్లలతోటి ఏమైనా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. లేదు, ఇంకా ఆయనకి తెలిసింది ఒకే ఒక ఆట. సో మనందరం కూడా రకరకాల ఆటలు ఆడతాం, ఆ బహుశా పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నాడో, లేదు ఈ విధంగా మనకి యాంటీగా రిజల్ట్ వస్తుందని చెప్పి సర్దుడు వ్యవహారం మొదలుపెట్టాడో, సూట్ కేసులు సర్దుకోవడమో, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు సర్దుకోవడమో, లేకపోతే తాడేపల్లి కంపెనీ ఎంత తొందరగా ఖాళీ చేసి ఇటు బెంగళూరు పోదామా, ఇటు హైదరాబాద్ పోదామనే కార్యక్రమం ఉన్నాడు. ఏం చేసాడో తెలియదు. కానీ మొత్తం మీద ఆ 8 గంటలు కూడా అసలు
ఇన్ని రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతుంటే ఇంత అలజడి మొదలవుతే కూడా ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి సపోజ్ ఈవెన్ ఆపద్ధర్మ అన్నది వదిలేసేయండి, అంతకుముందు అయినా చేస్తే కదా చేయడానికి. అంతకుముందు టీడీపీ ఆఫీస్ మీద గొడవలు జరిగినా, లేకపోతే బాబు గారి మీదకి అటాక్ చేసినా, లేకపోతే లోకేష్ బాబు గారి మీద అటాక్ చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదకి అటాక్ చేసినా కూడా ఏ రోజున కూడా స్పందించలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సరే, ముఖ్యమంత్రో ఆపద్ధర్మ ముఖ్యమంత్రో కనీసం ఎంతో కొంత వచ్చి స్పందించాలి. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు శాంతియుతం పాటించాలనో ఏదో ఒకటి చెప్పాలి వచ్చి. కానీ ఇక్కడ ఆ పాత్ర చంద్రబాబు గారు తీసుకున్నట్టు అనిపిస్తుంది. చంద్రబాబు గారు వచ్చి జరుగుతున్నాయని చెప్పి మాట్లాడటం, లేకపోతే ఆయన కంప్లైంట్ ఇవ్వటం, ఈసీ కంప్లైంట్ ఇవ్వటం, ప్రజలకి ఇది చెప్పటం, ఆయన చేసాడు. ఆయన పాత్ర ఈయన పోషించాడు. అంటే వీళ్ళు ఇద్దరు ఇంత బిజీగా ఉన్నా కూడా వీళ్ళు అన్నీ చేశారు. కానీ ఆయన అసలు కనిపించకుండా పోవడం అనేది అది క్వశ్చన్ మార్క్. అసలు ఆశ్చర్యకరంగా ఉంది. అసలు పొద్దున ఓటేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అది కనిపించకపోవడం ఏంటంటే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అలా ఇంకొనేమనుకోవాలా? ఏమండి 5 ఏళ్ళు ఏం చేశాడండి ఆయన? ఈ 5 ఏళ్ళు ఏదో పెద్ద యాక్టివ్గా అయినా పొడి చేశాడా, లేకపోతే ఏదైనా ప్రజా దర్బార్లు నిర్ణయించాడా, లేకపోతే ఏదైనా జన్మభూమి కమిటీలతో తిరిగాడా, లేకపోతే ప్రజాక్షేత్రంలో రోజు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నాడా? ప్రతిరోజు ఆ తాడేపల్లిగూడెంలో కూర్చుని పబ్జీ ఆడుకోవడమో, లేకపోతే ఆ స్క్రిప్ట్ ఇచ్చి వాడిని తిట్టు వీడిని తిట్టు అని చెప్పి తిట్టించడం, లేకపోతే వాడి మీద వీడి మీద అటాక్ చేయించడం, ఇదే పని కదా చేసింది. మీరు చెప్పింది చాలా విచిత్రంగా ఉంది. 5 ఏళ్ళు నిజంగానే పోటు చేశాడు, ఇప్పుడు మాత్రం ఎందుకు స్లో అయ్యాడు? అసలు ఆయన వైఖరి స్టార్టింగ్ నుంచి కూడా అదే వైఖరి కదా. ఎక్కడ చూసినా విధ్వంసం తప్పించి ఏ రోజునైతే సీట్లో కూర్చున్నాడో ఆ రోజునే ప్రజావేదికను కూల్చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని అటకెక్కించాడు. మెగా డిఎస్పీ చేస్తానన్నాడు, చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబ్బో నిజంగా ఆ బటన్ నొక్కుడు ఏముందంటే, బటన్ నొక్కుడు అనకూడదు కానీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. కానీ నిజంగా చెప్పాలంటే చెవులు వినపడిన వాళ్ళు, కళ్ళు కనపడిన వాళ్ళకు కూడా పాపం ఆ బ్రెయిన్ లిపి ద్వారా కూర్చోబెట్టి బాబు ఇది నొక్కవా అంటే కూడా నొక్కుతారు. ఎందుకంటే అది బటన్ నొక్కడం అనేది చాలా చిన్న విషయం. ఈవెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లవాడిని నొక్కమనే నొక్కుతాడు. కాటికి కాళ్ళు కాచుకుని ఒక ముసలివాడినో లేకపోతే 90 ఏళ్ళు 80 ఏళ్ళు వృద్ధుల్ని నొక్కమని నొక్కుతారు. బటన్ నొక్కడం ఎంత పని అండి? బటన్ నొక్కడమైనా ఒక పని. కేవలం నిజంగా ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం, అసలు ఇటువంటి ముఖ్యమంత్రిని పోయిన ఎలక్షన్లో ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. ఇది నిజంగా తెలుగు జాతికి ఒక మచ్చ. కానీ బ్యూటీ ఏంటంటే ఓన్లీ చరిత్రలో మాత్రమే మనం ఒక తొగ్లక్ గురించి చదువుకున్నాం, ఒక తొగ్లక్ గురించి విన్నాం. కానీ ఈ రోజున ఈ తొగ్లక్లందరూ నా ముందు బలాదూర్ అని చెప్పి నేనే అసలైన తొగ్లక్ని ఈ ప్రపంచంలో పాలన చాలా బాగుంది. ఒక రకంగా చూస్తే తొగ్లక్ పాలన చాలా బాగుంది సార్. దీంతో కంపేర్ చేసుకుంటే తొగ్లకే బెటర్. అదే ఇప్పుడు అంటే తొగ్లక్కే నాకంటే గొప్పవాడు, అస్సలు సిసలైన తొగ్లక్ నేను. అసలు తొగ్లక్ అనే పదానికి ఐఎమ్ ద రియల్ ఫిటెడ్ పర్సన్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన ఏదో 5 ఏళ్ళు ఏదో చెప్పినట్టు మీరు ఉట్టుకు ఎగరలేనోడు ఏదో కైలాసానికి ఎగిరినట్టుగా ఉంది మీరు చెప్పేది. ఈ 5 ఏళ్ళ బట్టి ఏమీ చేయలేని వ్యక్తి ఈ రోజున ఏదో ఈ 8 గంటలు ఏం చేశాడంటే ఏం చేస్తాడు? ఎప్పుడు చేసే పనే చేస్తాడు. ఎంతసేపు విధ్వంసమే కదా సార్. ఏదైనా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చేశాడా, లేకపోతే ఏదైనా ఒక మంచి రాష్ట్రానికి మంచి చేయడానికి ఆలోచించాడు? ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టామా, లేకపోతే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టామా, ప్రతిపక్షాల కేడర్ని ఇబ్బంది పెట్టామా? ఏ విధంగా ల్యాండ్ శాండ్ వైన్లో దోచుకున్నామని ఆలోచన తప్పించి మీరు చాలా గొప్ప జోక్ వేస్తున్నారు మీరు 2024లో. 8 గంటలు ఏమైపోయాడు అంటే ఏదో ఈ 5 సంవత్సరాల బట్టి పోటుగాడు 365 రోజులు ఏదో ఈ 365 రోజులు ఈ పోటుగాడు ఏదో రోజుకి 24 గంటలు పనిచేసాడు. పాపం ఈ 8 గంటలు పని చేయకపోతాం ఏంటంటే అని చెప్పి మీరు ఏదో మిస్ అయిపోతున్నట్టుగా అడుగుతుండో చాలా ఆశాస్పదంగా ఉందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. చూసాం కదా ఆ రోజు ఓటింగ్ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కనిపించకుండా పోవడం, 8 గంటలు ఎక్కడ ఏమైపోయారనే దానిపై పూర్తి విశ్లేషణ కేవీ ప్రసాద్ గారు చెప్పారు. దీన్ని బట్టి ప్రజలు ఆలోచించుకొని ఓట్లు ఆల్రెడీ వేసేశారు. మరి ఏ రకంగా తీర్పునివ్వబోతున్నారో చూద్దాం.